ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. ఎద్దు ఎప్పుడూ ఒకవైపే పడుకోదు. దురదృష్టం వెంటాడితే కర్రే పామై కరుస్తుంది. ఇవన్నీ కూడా మనకి తెలుగులో ఉన్నటువంటి సామెతలు. ఈ రోజున భారతదేశంలో కేంద్రంలో ఎన్డీఏ తరఫున మోడీ 3.0 ప్రభుత్వం ఏర్పాటు, దానికి ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ, బీహార్ నుంచి జేడీయూ, వీటి యొక్క అవసరమైనటువంటి మద్దతు, ఇవన్నీ చూసినప్పుడు ఈ సామెతలు బాగా అనిపిస్తూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు 2024లో ఆంధ్రప్రదేశ్లో గెలవకపోతే ఇంకా రాజకీయంగా కనుమరుగైపోతారు అన్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయడం, అనూహ్యమైనటువంటి గెలుపుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా లోక్సభ ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సంపాదించుకోవడం మనం చూసాం. అదృష్టం చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశాన్ని ఎంత బాగా వరించింది అంటే 2014, 2019లో సొంత బలం మీద అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ ఈసారి 2024లో 240 స్థానాలకి వచ్చి ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు యొక్క మద్దతు బీజేపీకి చాలా వరకు అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు తనకి అవకాశం దొరికింది కదా అని బీజేపీ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి చేసేటువంటి అవకాశం ఉందా? 1999లో వాజ్పేయి గారికి వచ్చినటువంటి సీట్లు 181, కానీ ఈ రోజున భారతీయ జనతా పార్టీకి 240 వరకు సీట్లు వచ్చాయి. కాబట్టి ఈ రోజున భారతీయ జనతా పార్టీకి సింపుల్ మెజారిటీకి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం 32 సీట్లు మాత్రమే. కాబట్టి దీన్ని మేనేజ్ చేయడం కొద్దిగా భారతీయ జనతా పార్టీకి సులువు అవుతుంది అన్న విషయం చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఉంటుందా? అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీకి 40% ఓటు బ్యాంకు ఉంది. చంద్రబాబు నాయుడు కనుక భారతీయ జనతా పార్టీని వదిలేసి పక్కకి వెళితే పవన్ కళ్యాణ్ కూడా భారతీయ జనతా పార్టీని వదిలేసి పక్కకి వెళ్తాడా? లేదు అంటే భారతీయ జనతా పార్టీ, పవన్ కళ్యాణ్ కలిసి వేరే కూటమిగా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు అవుతారా? అది గనక జరిగితే త్రిముఖ పోటీలో 2029 అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీకి మళ్ళీ గెలిచేటువంటి అవకాశం ఉంటుందా? ఈ ఒక్కసారికి ముఖ్యమంత్రిగా పదవీకాలం పూర్తయిన తర్వాత తన కొడుకైనటువంటి లోకేష్కి తన రాజకీయ వారసత్వాన్నే కాకుండా అధికారాన్ని కూడా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడికి ఉండదా? ఇవన్నీ కూడా ప్రశ్నలు. నిజమే, భారతీయ జనతా పార్టీకి 2024లో అనుకున్నన్ని సీట్లు రాలేదు. వారి యొక్క మిత్రపక్షాల మీద ఆధారపడి ఉండాల్సిన పరిస్థితే. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడికి తనకి తోచినట్టుగా 2018లో చేసినట్టుగా బయటికి వెళ్ళి నరేంద్ర మోడీని, భారతీయ జనతా పార్టీని రకరకాలుగా మాట్లాడేటువంటి అవకాశం ఉందా? అటువంటి తప్పునే మళ్ళీ చంద్రబాబు నాయుడు చేస్తారా? నా వరకు అయితే
ఆ రకంగా ఎన్డీఏని వదిలి ఏ కారణాల వలనైనా కూడా ఇండీ బ్లాక్కి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళేటువంటి అవకాశం చంద్రబాబు నాయుడికి కనపడటం లేదు. ఆ తప్పు చేస్తారు అని నేను అనుకోవటం లేదు. ఎందుకు అనంటే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి వైఎస్ఆర్సిపి సీట్లు తగ్గాయి కానీ ఓట్లు అదే రకంగా ఉన్నాయి. అది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినటువంటి పార్టీ కాదు. చంద్రబాబు నాయుడు గనక ఎన్డీఏలోంచి బయటికి వెళ్తే భారతీయ జనతా పార్టీ జేడీయూలో నితీష్ కుమార్కి ఉప ముఖ్యమంత్రి పదవిని ఇచ్చి వైఎస్ఆర్సీపీని దగ్గరికి చేర్చుకుని 272 సీట్లు ఏవైతే కావాలో వాటిల్ని ఎలాగైనా కూడా సంపాదించుకుంటుంది. ఈ విషయం మనకి తెలిసినప్పుడు చంద్రబాబు నాయుడికి తెలియకుండా ఉంటుందా? కాబట్టి మోడీ 3.0 ఎన్డీఏ ప్రభుత్వం ఇటు చంద్రబాబు నాయుడుతో అటు జేడీయూ మద్దతుతో ఇద్దరినీ కలుపుకునే వెళ్తుంది. జేడీయూ కానీ చంద్రబాబు నాయుడు యొక్క టీడీపీ కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాబోయే కాలంలో కూడా ఇండీ బ్లాక్ వైపు వెళ్ళేటువంటి అవకాశం నాకైతే కనపడటం లేదు. దానికి కారణం ఆ రెండు రాష్ట్రాలలో ఉన్నటువంటి స్థానికమైనటువంటి పరిస్థితులు. అంతేకాకుండా 1999లో 181 సీట్లు మాత్రమే ఉన్న భారతీయ జనతా పార్టీని మిత్రపక్షాలు కొద్దిగా ఒత్తిడికి గురి చేయగలిగాయి. కానీ అదే రకమైన ఒత్తిడిని 240 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడికి గురి చేస్తారని నేను అనుకోను. అయితే కేంద్రంలో మోడీ 3.0 ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వంగానే ఉంటుంది. ఎకానమీ అభివృద్ధి చెందుతుంది. నితిన్ గడ్కరీ నేషనల్ హైవేస్ని వేస్తూనే ఉంటారు. ఇథనాల్తో నడిచేటువంటి వెహికల్స్ని తీసుకువస్తారు. కొత్త ఎయిర్పోర్ట్లు, కొత్త ఎయిమ్స్, కొత్త ఐఐటీస్, కొత్త ఐఐఎంస్ ఇవన్నీ వస్తూనే ఉంటాయి. భారతదేశం ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక దేశంగా, ఆర్థిక శక్తిగా ఎదిగేటువంటి ప్రయత్నంలో ముందంజ వేస్తూనే ఉంటుంది. స్టాక్ మార్కెట్లు పరిగెడుతూనే ఉంటాయి. ఇవన్నీ కూడా ఇండియా షైనింగ్ 1999 నుంచి 2004 వరకు ఎలా అయితే జరిగాయో అలాగే ఈసారి కూడా 2024 నుంచి 29 వరకు జరుగుతూనే ఉంటాయి. కానీ జరగకుండా ఆగిపోయేవి ఏమిటి? యూసీసీని సంకీర్ణ ప్రభుత్వంలో మోడీ అమలు చేయగలుగుతాడా? ఎన్ఆర్సీని అమలు చేయగలుగుతాడా? వన్ నేషన్ వన్ పోల్ దీన్ని తీసుకురాగలుగుతారా? ఫార్ములాస్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారా? ఇంకా బీజేపీ ఎజెండాలో మిగిలినటువంటి విషయాలని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారా? ఈ మాటకి ఈ 5 సంవత్సరాల్లో వాటిల్ని ముందుకు తీసుకువెళ్ళే ధైర్యం భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని నేనైతే అనుకోవటం లేదు. 1999 నుంచి 2004 మధ్యలో ఏ రకంగా అయితే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో అదే రకమైనటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈ రోజున ప్రధాని మోడీ నడపాల్సి ఉంటుంది. 2001 అక్టోబర్ నుంచి గుజరాత్లో ముఖ్యమంత్రిగా మొదలైనటువంటి తన ప్రస్థానంలో ఈ రోజు వరకు కూడా మోడీ సొంత బలం మీదే అధికారాన్ని నడిపారు. కానీ సంకీర్ణ ప్రభుత్వాలని ఆయన ఇప్పటి వరకు నడపలేదు. అయితే ఆ అనుభవం లేదు కదా అని ఆయన సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపలేరా? ఈ మాటకి సమాధానం ఆయన చక్కగా నడపగలుగుతారు. పరిస్థితుల్ని బట్టి దానికి తగ్గట్టుగా మారేటువంటి
ఆలోచన విధానం, అంతేకాకుండా పరిస్థితుల్ని బట్టి వ్యూహాలని రచించుకుని పాదరసంలాగా మారేటువంటి ప్రవృత్తి నరేంద్ర మోడీకి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు అనంటే గుజరాత్కి ముఖ్యమంత్రి అయ్యే సమయానికి ఆయన ఎమ్మెల్యే కూడా అవలా జీవితంలో. కానీ ముఖ్యమంత్రిగా అన్నిసార్లు గుజరాత్కి పనిచేశారు, అభివృద్ధి పదంలో గుజరాత్ని తీసుకువెళ్ళారు. అలాగే ప్రధానమంత్రి అయ్యే సమయానికి 2014లో ఆయనకి ఏ రోజున కూడా పార్లమెంటు మెంబర్గా ఉండేటువంటి అనుభవం కూడా లేదు. కానీ ఈ రోజున 2014, 2019, 2024 3 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తూ నెహ్రూ రికార్డుని సమన్ చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ ఏ విషయాన్నైనా కూడా నిశితంగా పరిశీలిస్తారు, ఆకళింపు చేసుకుంటారు, ఉన్న పరిస్థితులకి తగ్గట్టుగా తనని తాను అన్వయించుకుంటారు. ఇది ఇప్పటి వరకు ఆయన నిరూపించినటువంటి విషయం, మనకందరికీ ఆయన గురించి తెలిసినటువంటి వ్యక్తిత్వం. కాబట్టి 2024 నుంచి 2029 వరకు ఈ 5 ఏళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం మోడీ 3.0 చక్కటి స్టెబిలిటీని ఇస్తుంది. టీడీపీ కానీ జేడీయూ కానీ కొద్దిగా ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాళ్ళకు కూడా తెలుసు, స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఒక స్టేబుల్ పార్టీ ఏదైతే ఉందో, ఎక్కువ స్థానాలు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి ఎన్డీఏలోనే ఉండడానికి వారు సిద్ధపడతారు తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీఏని వదిలి ఇండీ బ్లాక్కి వెళ్ళేటువంటి పరిస్థితి వాళ్ళు ఆలోచిస్తారు అని నేను అనుకోవటం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, బంధుమిత్రులకి షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలని కామెంట్ల రూపంలో మాకు తెలియచేయండి. అంతేకాదు పసిడి పలుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. తద్వారా మీకు మేము కొత్తగా వీడియోలు పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.